ఇంద్రియాణి. అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరభద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ బాధ్యనులరా, మనం ఈరోజు భగవద్గీతలోని కర్మయోగంలో 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. ఇంద్రియాణి ఇంద్రియముల పరాణి శ్రేష్టమైన ఆహు చెప్పుదురు తథా ఆ రీతిగానే మన మనస్సు ఇంద్రియేభ్య ఇంద్రియములను కంటెను పరం శ్రేష్టమైనది బుద్ధి నిశ్చయాత్మకం బుద్ధి మనస్సు కంటే పరా ఉత్కృష్టమైనది ఎస్తు ఏ ఆత్మ బుద్ధి కంటను పరతస్తు శ్రేష్టమైన ఉన్నదో అదే పరమాత్మ. దేహము కంటే ఇంద్రియములు శ్రేష్టం, ఇంద్రియముల కంటే మనస్సు గొప్ప, దానికంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టం. ఈ శ్లోకంలో ఇంద్రియ నిగ్రహ విధానం తెలియపరుచును. ఒక వ్యక్తిని వశపరచుకునగలిగినను అతని యజమానిని వశపరుచుకున్నచో ఆ వ్యక్తి సులభంగా వశులగును. చక్రవర్తిని వశపరుచుకున్నచో మంత్రులు, ఉద్యోగులు, సైనికులు అందరూ వశులగుదురు. ఈ విధానమే ముందు తెలుపబడింది. జడప్రాయమైనది ఈ శరీరం కంటే ఇంద్రియములు, వీనికంటే మనస్సు కంటే బుద్ధి కంటే ఆత్మ శక్తివంతములైనవి. ఉపనిషత్తులందు ఈ శరీరమును రథముగాను, ఇంద్రియముల గుర్రములుగాను, మనస్సు కళ్ళెముగాను, బుద్ధి సారథిగాను, ఆత్మ యజమానిగాను వర్ణించబడింది. ఆత్మ యొక్క చైతన్యం వల్లనే బుద్ధి, మనస్సు మనకు చైతన్యవంతములను. అన్నిటికన్నా ప్రధానమైంది శక్తివంతమైనది ఆత్మ. ఆత్మజ్ఞానమే బుద్ధి యొక్క, మనస్సు యొక్క, ఇంద్రియముల యొక్క సంపూర్ణ నిగ్రహంకు సాధనం. రసవస్య పరం దృష్ట్యా నివర్తితే అనే విషయం 2వ అధ్యాయం 2వ శ్లోకంలో 2వ అధ్యాయంలో 59వ శ్లోకం చెప్పే ఉన్నాడు. ఆత్మజ్ఞానం అన్నిటికన్నా ముఖ్యమైనది. దాన్ని పొందవలేనని గీతాచార్యుడు మరలా తెలుపుచున్నాడు. స్వస్తి జయ శ్రీమతే రమజా మాతృముని ఇంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్య మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి జయ శ్రీరామ్.